నేను గౌరవ ఉప ముఖ్యమంత్రి గారిని అడుగుతున్నా, 2017లోనో 2018లోనో సుగాలి ప్రీతి అనేటువంటి ఒక పాప కేసుని మీరు తీసుకొని దాని మీద రాష్ట్రం నలుమూలల నుంచి నరాలు తెగిపోయేటట్టుగా, మైకులు పగిలిపోయేటట్టుగా మీ వీర మహిళలు, జన సైనికులు మాట్లాడినారు, మీరు కూడా మాట్లాడారు. పాపం ఆ తల్లి బిడ్డ చనిపోయిన ఆ కేసు మొదటగా నేనే వాదించాను, తర్వాత కూడా నేనే వాదించాను. తర్వాత మేమేదో నిందితులతో కుమ్మక్క అయిపోయినామని పాపం ఆవిడకి ఎవరో రాంగ్ ఇన్ఫర్మేషన్ ఇచ్చిన కారణంగా వాళ్ళకి నాకు కొంచెం గ్యాప్ వచ్చిన కారణంగా వాళ్ళ కేసు నేను కూడా వదిలేశారు. వాళ్ళ పని వాళ్ళు ఏదో చూసుకుంటున్నారు. దాన్ని గౌరవ ఉప ముఖ్యమంత్రి గారు టేకప్ చేసి గొంతు చించుకొని రంకెలు పెట్టి కర్నూలు వెళ్ళి పెద్ద పెద్ద మీటింగులు పెట్టి పెద్ద పెద్ద అడావుడి చేసి ఆ అమ్మాయికి నేను ప్రాణం ఇస్తాను, వాళ్ళని ఉరిశిక్ష వేస్తాను, కట్టమంచి రామలింగారెడ్డి కరస్పాండెంట్ని స్కూల్ వాళ్ళని చంపేస్తాను, పోలీసులు ఏం పీకుతున్నారు, జగన్ రెడ్డి ఏం పీకుతున్నాడు, నువ్వేం పీకుతున్నావా? ఇప్పుడు నువ్వు గడ్డి పీకుతున్నావా? నువ్వేం పీకుతున్నావు ఇప్పుడు ఉప ముఖ్యమంత్రిగా? పిలువు, కట్టమంచి రామలింగారెడ్డిలో కాలేజీలో యాజమాన్యంలో నిందితులుగా ఉన్నటువంటి నిందితులకి ఉరిశిక్ష చేయించు. ఇమ్మీడియట్గా వాళ్ళని స్పెషల్ ట్రిబ్యునల్ కాన్స్టిట్యూట్ చేయి, సిబిఐ ఎంక్వైరీ. ఇంకోటి కూడా చెప్తా, మేము పెట్టినటువంటి ఎఫర్ట్స్ వల్ల, మేము వేసినటువంటి కేసు వల్ల, మేము వాదించినటువంటి విధానం వల్ల GOMS నెంబర్ 56 డేటెడ్ 28/5/2020 అండర్ సెక్షన్ 6 ఆఫ్ ది ఢిల్లీ ఎస్టాబ్లిష్మెంట్ పోలీస్ యాక్ట్ 1946 ది గవర్నమెంట్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ hereby accord consent to all the members of Delhi police establishment to exercise the power of the jurisdiction of the member of the Delhi police establishment in the whole the state of the Andhra Pradesh for the investigation into the case registered by the Kurnool and Taluka police station wide FIR crime number 2021/221/2017 under section 302, 201 read with section 34 of IPC and section 3 subclause 2B of SC/ST/POA Amendment Act 2015 under section 10 of the POCSO Act 2015 charged under section 306 and 34 of IPC on alleged rape and murder of girl by name Sugali Preeti so and so 10th class కట్టమించి రామలింగర్ so and so. 2020 సంవత్సరంలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం ఈ కేసుని సిబిఐకి బదలాయిస్తూ సిబిఐని ఇన్వెస్టిగేషన్ చేయమని ఇచ్చినటువంటి జీవో. ఈ జీవోను కూడా ఇంప్లిమెంట్ చేయకపోతే సిబిఐ వాళ్ళు ఈ కేసు మేము తీసుకోము, ఇది చాలా చిన్న కేసు, మాకు స్టాఫ్ లేరు, మేము ఇన్వెస్టిగేషన్ చేయము అని రాష్ట్ర ప్రభుత్వం రిక్వెస్ట్ చేసిన తర్వాత చేయకపోతే దీన్ని మళ్ళీ హైకోర్టులో వేసి సిబిఐ ఇన్వెస్టిగేషన్ చేయాలని హైకోర్టులో వేసి ఫైట్ చేసాం మేము. సరే, సబ్సిక్వెంట్గా తల్లిదండ్రులకు నమ్మకం లేదు, వాళ్ళ కేసు వాళ్ళు తీసుకొని వెళ్ళిపోయినారు, దట్ ఇస్ అ డిఫరెంట్ ఇష్యూ. బట్ నా దగ్గర కేసు లేకపోయినా సుగాలి ప్రీతి అనేటువంటి ఒక ట్రైబల్ పాపకి, ఒక నిరుపేద 10 సంవత్సరాల పాపకి నువ్వు చెప్పినట్టుగానే చనిపోయిన పాప గర్భం నిండా వీర్యం ఉన్నటువంటి పాపని ఈరోజు తెలుగుదేశం పార్టీలో ఉన్నటువంటి ఈ నాయకులందరూ కూడా, వాళ్ళు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో ఉంటే వైఎస్ఆర్లు, తెలుగుదేశంలో ఉంటే తెలుగుదేశం పార్టీలో కూటమి ప్రభుత్వంలో ఉన్నటువంటి ఈ కాలేజీ యాజమాన్యం మీద నువ్వెందుకు చర్యలు తీసుకోవడంలో చెప్పు. సెంట్రల్ బ్యూరో ఆఫ్ ఇన్వెస్టిగేషన్ కేంద్ర ప్రభుత్వ సంస్థ, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కేంద్ర ప్రభుత్వంలో ఉన్నటువంటి భారతీయ జనతా పార్టీ కూడా కూటమిలో భాగస్వామ్యం కాదా? భారతీయ జనతా పార్టీ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో అధికారంలో లేదా? ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో పురంధేశ్వరి లాంటి వ్యక్తుల్ని మెంబర్ ఆఫ్ పార్లమెంట్లుగా గెలిపించలేదా? ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో భారతీయ జనతా పార్టీ, జనసేన, తెలుగుదేశం పార్టీతో కూడిన కూటమి కాదా అధికారంలో ఉంది? మరి కూటమి ప్రభుత్వం అధికారంలో ఉండగా 2020 సంవత్సరంలో సిబిఐ ఎంక్వైరీకి ఆర్డర్ చేసినటువంటి రాష్ట్ర ప్రభుత్వ జీవోని ఎందుకు ఇంప్లిమెంట్ చేయించలేకపోతున్నావు నువ్వు? భారతీయ జనతా పార్టీ ఎందుకు అడగటం లేదు? భారతీయ జనతా పార్టీ పరిధిలో, భారతీయ జనతా పార్టీ అండర్లో పనిచేసే సెంట్రల్ బ్యూరో ఆఫ్ ఇన్వెస్టిగేషన్ ఈ కేసును టేకప్ చేయటంలో ఏంటి ప్రాబ్లము? అంటే నిందితులతో కుమ్మక్కైపోయినావా? నిందితులు నీకు కుమ్మక్కైపోయినారా? సుగాలి ప్రీతి కేసు ఎలక్షన్ మేనిఫెస్టోలో, ఎలక్షన్ ఎజెండాలో వచ్చేసింది కాబట్టి సుగాలి ప్రీతి కేసు అయిపోయిందా? సిగ్గు లేకుండా ఉప ముఖ్యమంత్రి అయ్యుండి ఒక ఆడపిల్లను పట్టుకొని ఆమె దగ్గరికి వెళ్ళి పంపించి, వనిత ఆమె హోమ్ మినిస్టర్ దగ్గరికి పంపించి సిఐడికి హ్యాండ్ ఓవర్ చేస్తావా? సిఐడికి నువ్వు హ్యాండ్ ఓవర్ చేసేది ఏందయ్యా? సిఐడికి నువ్వు హ్యాండ్ ఓవర్ చేసేది ఏంది? గత ప్రభుత్వం సిబిఐకి హ్యాండ్ ఓవర్ చేసింది కేసుని, దాన్ని హ్యాండ్ ఓవర్ చేయించు, సెంట్రల్ గవర్నమెంట్తో చెప్పించి సిబిఐని రప్పించు, సిబిఐతో హ్యాండ్ ఓవర్ చేయించు, సిబిఐని పిలిపించు, మీకు భారతీయ జనతా పార్టీతో మాట్లాడు, అమిత్ షాతో మాట్లాడు. ఊరక అమిత్ షాతో కూర్చొని నా చెవులో చెప్పారు,
నా కంట్లో ఊదారు, నాకు వాళ్ళు చెప్పారు, నాకు వీళ్ళు చెప్పారు, నేను అసలు రాష్ట్ర కేంద్ర ప్రభుత్వంలో పెద్ద తోపుని తురుక్కొని అంటావు కదా. ఒక చిన్న పాప మర్డర్ కేసు సెంట్రల్ బ్యూరో ఆఫ్ ఇన్వెస్టిగేషన్ ఆర్డర్ చేసింది రాష్ట్ర ప్రభుత్వం. నీకు కావాలంటే జీవోఎంఎస్ నెంబర్ 56 డేటెడ్ 28/5/2020 ఎంఎస్ నెంబర్ కూడా ఇస్తున్నా, జీవో నెంబరు. ఇదిగో ఆ గవర్నమెంట్ ఆర్డర్స్. ఈ గవర్నమెంట్ ఆర్డర్స్ తోటి ఆ పాపని సిబిఐకి హ్యాండ్ ఓవర్ చేయించి నిందితులు ఉరిశిక్ష చేయించి నీకు చేతనైతే సినిమా డైలాగులు చెప్పటం, సినిమా స్టిక్లో మనుషుల్ని ఎప్పటికప్పుడు వేషధారణ మార్చుకోవటం, ఎవరైనా స్క్రిప్ట్ రాసిస్తే మాట్లాడటం, ఆ స్క్రిప్ట్కి అనుగుణంగా యాక్షన్ చేయటం, ఎక్కడ ఏదో ఎమోషనల్ కనెక్టివిటీ జరిగితే అక్కడికి వెళ్ళి మాట్లాడటం. ఇదే పరిపాలన, ఇదే కూటమి ప్రభుత్వం పరిపాలన. 100 రోజుల్లో మీరు సాధించిన ప్రగతి ఇదే. వరదలో ఎన్నో చచ్చిపోయిన హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి. ఇందులో షార్ట్ న్యూస్, లైవ్ న్యూస్, ఎంటర్టైన్మెంట్ మూవీస్ అన్ని అవైలబుల్ గా ఉన్నాయి. Please download Hit TV app. హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకోండి.